హలో. మామూలుగా జాబ్ చేయడం అనేది చాలా వరకు ప్రపంచంలో చాలామంది చేస్తూ ఉంటారు. అయితే మనం ఎప్పుడూ వినని, కనని చాలా వెరైటీ జాబ్స్ కూడా ఉంటూ ఉంటాయి. అంటే వాళ్ళు చేసే ఉద్యోగమే చాలా డిఫరెంట్ అయి ఉంటుంది. ఆఫ్‌కోర్స్ ఇప్పటికే మనం చాలా వెరైటీ జాబ్‌లు, విచిత్రమైన జాబ్‌ల గురించి వినుంటాం. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే జాబ్ మాత్రం చాలా డిఫరెంట్ జాబ్. అదేమిటో తెలుసా? ఇది చాలా విచిత్రమైన, భయపెట్టేటువంటి ఉద్యోగంగా చెప్పొచ్చు. అంటే చాలా గుండె ధైర్యంతో చేయగలిగితే లైఫ్‌లో ఊహించలేనంత జీతం కూడా లభిస్తుంది ఇప్పుడు నేను చెప్పబోయే జాబ్‌కి. అదేమిటో తెలుసా? ఏడాదికి ఏకంగా 30,00,00,000 రూపాయలు ఇచ్చేటువంటి ఉద్యోగం కూడా ఒకటుంది. అలా అని చేయాల్సిన పనేం పెద్దగా ఉండదు. కేవలం స్విచ్ ఆన్, ఆఫ్ చేయడమే ఆ ఉద్యోగం. చాలా విచిత్రంగా ఉంది కదా! మరి ఇంత చిన్న జాబ్‌కి అంత జీతం ఎందుకు అని అనుకోవచ్చు మీరు. కానీ ఈ జాబ్‌కి ఎవరు ముందుకు రావడం లేదు. ఇది ఎక్కడుంది? దీని కథ ఏమిటో చూద్దాం. ఈజిప్ట్‌కొచ్చే ఓడలకు దారి చూపించడానికి మధ్యలో ఉండే పెద్ద పెద్ద కొండలకు ఓడలు ఢీ కొట్టకుండా కాపాడేందుకు లైట్ హౌస్ నుంచి లైట్ ఒకటి నిరంతరం ఫోకస్ అవుతూ ఉంటుంది. అయితే ఇది వరల్డ్ మొత్తం మీదే ఫస్ట్ లైట్ హౌస్ అంటారు దీన్ని. మరి ప్రాణముప్పు లైట్ హౌస్ కీపర్ సముద్రం మధ్యలో ఉండేటువంటి లైట్ హౌస్లో ఒంటరిగా ఉండాల్సి ఉంటుంది. అంటే ఖచ్చితంగా ప్రాణానికి ముప్పు ఉంటుంది అంటున్నారు. అయితే అతనితో మాట్లాడడానికి ఎవ్వరూ ఉండరు. దరిదాపుల్లో అసలు మానవ సంచారం కూడా ఉండదు. సముద్రం మధ్యలో ఉండేటువంటి లైట్ హౌస్లో ఒక్కోసారి తుఫాన్లలో చిక్కుకోవచ్చు, ఇంకోసారి సముద్రపు అలలు, కెరటాలు లైట్ హౌస్ పై వరకు కూడా వచ్చి కొడుతూ ఉంటాయి. అంటే ప్రాణాంతకం కూడా కావచ్చు. మరి ప్రపంచంలోనే అతి సంక్లిష్టమైనటువంటి జాబ్ ఏదైనా ఉంది అంటే ఈ లైట్ హౌస్ కీపర్ ఉద్యోగం ఒక్కటే అని చెప్తున్నారు. అలాగే రికార్డ్ అయింది కూడా. లైట్ నిరంతరం వెలుగుతూ ఉండేలా చూసుకోవాలన్నమాట. అది ఆ ఉద్యోగస్తుడు చేయాల్సిన పని. మరి మిగతా టైం అంతా ఏం చేసుకున్నా పర్వాలేదు. కానీ వినడానికి, చూడడానికి చాలా సింపుల్గా ఉన్నట్టుంది కదా! కానీ వాస్తవం ఏంటో తెలుసా? చాలా చాలా సవాళ్ళు ఉంటాయి. వరల్డ్‌లోనే అత్యంత క్లిష్టమైన ఉద్యోగంగా కూడా దీన్ని భావిస్తూ ఉంటారు. అంటే యజమాని ఒత్తిడి అనేది ఏమి ఉండదు ఈ ఉద్యోగంలో. కానీ 24 అవర్స్ మిమ్మల్ని విన్నట్టుండే యజమాని కానీ ఇతరులు ఎవరు కూడా ఇక్కడ ఉండరు. అయితే ఇయర్లీ వన్స్ అప్పుడప్పుడు మాత్రమే యజమాన్ని కలిసే అవకాశం ఉంటుంది. మరి ఇంత సులువైన ఉద్యోగం అయినా సరే ఎవ్వరూ కూడా ముందుకు రావటం లేదు. ఎలా వస్తారు చెప్పండి? ఇప్పుడు నేను చెప్పిన కండిషన్స్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో. సో ఏడాదికి 30,00,00,000 జీతం ఈ లైట్ హౌస్ కీపర్ అంటే 30,00,00,000 రూపాయలన్నమాట. సుమారు అంటే ప్రపంచంలో చూస్తే కనుక బహుశా అత్యధిక జీతం ఇచ్చే ఉద్యోగం కూడా ఇదే కావచ్చు అంటున్నారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు పడుకోవచ్చు కదా అక్కడ. అలాగే ఫిషింగ్ కూడా చేసుకోవచ్చు. ఈ ఉద్యోగం చేయాల్సిందల్లా ఏంటో తెలుసా? లైట్ హౌస్ లైట్ వెలుగుతూ ఉండేలా చూసుకోవాలి. జీతం మాత్రం కోట్లలో ఉంటుంది సుమా. యజమాని ఒత్తిడైతే ఏమాత్రం ఉండదు. పని భారం ఉందా చెప్పండి మీరే? అది కూడా లేదు. అయినా సరే ఈ జాబ్కి ఎవరు ముందుకు రావడం లేదట. ఈ ఉద్యోగం ఎక్కడుందంటే అలెగ్జాండ్రియాలోని ఫారోస్ అనే ద్వీపంలో ఉన్నటువంటి లైట్ హౌస్ ఆఫ్ అలెగ్జాండ్రియా కీపర్ ఉద్యోగంగా పిలువబడుతోంది. ఈ ఉద్యోగం సంగతి తెలుసుకుని నెటిజన్లు కానీ అలాగే ఈ వార్త బయటకు వచ్చాక ఈ నెటిజన్లంతా కూడా చాలా వైరల్ చేస్తున్నారు ఈ వార్తని. కాకుండా వాళ్ళు చాలా డిఫరెంట్గా కామెడీగా కూడా వాళ్ళు కామెంట్స్ చేస్తూ మొత్తానికి నెటిజన్లు చాలా ఎంజాయ్ చేస్తున్నారు.